బొమ్మల స్టోరీస్. ఆకాష్ ఒక గొప్ప చిత్రకారుడు. కానీ 2 ఏళ్ల క్రితం ఒక ప్రమాదంలో తన కుటుంబాన్ని కోల్పోయినప్పటి నుంచి అతని జీవితంలో నుంచి రంగులు రాలిపోయాయి. అప్పట్నుంచి తనకి పుట్టుకతో వచ్చిన చిత్రకళకి అతను దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఆకాష్ దృష్టిలో జీవితం ఇప్పుడు కేవలం నలుపు అనే బాధ, తెలుపు అనే మౌనంతో నిండిన కాలం. అందుకే ఆ రోజు వచ్చిన హోలీ పండుగ వేడుకల్లో లోకమంతా రంగులమయంగా ఉన్న ఆకాష్ మాత్రం తన గదిలో చీకటితో స్నేహం చేస్తూ కూర్చున్నాడు. రే ఆకాష్, ఎంతకాలం రా ఇలా చీకటి గదిలో బందీగా ఉంటావు? బయట చూడు, ఊరంతా హోలీ పండుగ చేసుకుంటోంది. లేరా, ఒక చుక్క రంగు పూసుకో, నీ మనసంతా మారుతుంది. గడిచిపోయిన కాలాన్ని, గడిచిపోయిన మనుషుల్ని వెనక్కి తీసుకురాలేం కదరా. లేదురా వాసు, నాకు రంగుల మీద ఆశ చచ్చిపోయింది. నా జీవితం 2 ఏళ్ల క్రితమే చీకటైపోయింది. ఇప్పుడు నా దగ్గర మిగిలింది కేవలం మసకబారిన జ్ఞాపకాలు మాత్రమే. అందుకే గతించిపోయిన కాలానికి ఎదురెళ్ళి నా జ్ఞాపకాలని స్పష్టంగా వెతుక్కుంటున్నాను. అందుకే నేను ఈ చీకటి వదిలి రాలేనురా, ఏమనుకోకు అంటూ ఆకాష్ ప్రాణస్నేహితుడు వాసు ఎంత సముదాయించినా ఆకాష్ వినలేదు. ఈ విధంగా చక్కగా చలాకీగా ఉండే ఆకాష్ జీవితం శూన్యంలా మారిపోవడం ఆ ఇరుగు పొరుగు వాళ్లకి కూడా చాలా బాధ పెట్టేది. ఆకాష్ పక్క ఇంట్లో ఉండే చురుకైన పిల్ల చైత్ర తన తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, ఇవాళ హోలీ పండగ కదా, నేను వెళ్ళి ఆకాశన్నతో కలిసి హోలీ ఆడుకుని రానా? 2 ఏళ్లుగా నన్ను హాస్టల్లో ఉంచారు. అందుకే ఆ 2 ఏళ్ళు నేను తనతో హోలీ మిస్ అయ్యాను. ఇంకిప్పుడు ఇంటికి వచ్చేశానుగా, మళ్ళీ ఆకాశన్నతో కలిసి చిన్నప్పుడిలా హోలీ ఆడుకుంటాను అంది అమాయకంగా. అప్పుడు చైత్ర తల్లి లక్ష్మి తన కూతురికి నచ్చచెబుతూ, చూడు చైత్ర, పాపం ఆకాశన్న బాధలో ఉన్నాడు. వాళ్ళ కుటుంబం అందరూ అలా అయ్యేసరికి తను దాన్ని తీసుకోలేక ఒంటరివాడైపోయాడు. అందుకే తనని ఇబ్బంది పెట్టకూడదు. కొన్ని రోజులకి తానే సర్దుకుంటాడు. అప్పటి వరకు మనం ఏమీ చేయలేం అంటూ చైత్రకి తల్లి చెప్పిన మాట నచ్చలేదు. తనతో సమానంగా అల్లరి చేస్తూ ఆడుకునే ఆకాష్ అన్న కష్టంలో ఉన్నాడు అని తెలిస్తే సరేసరి, కాని అతను కష్టంలోనే ఉండిపోతున్నాడు. అతను చుట్టూ ఉన్నవారు అతని మీద జాలితో అలా అతన్ని ఒంటరిగా వదిలేయడం ఆమెకు నచ్చలేదు. అందుకే చైత్ర ఆకాష్ దగ్గరికి వెళ్ళింది. చిన్నప్పటి నుండి ఆకాష్ చేతుల మీద పెరిగిన పిల్ల కావడంతో ఆమె అంటే అతనికి చాలా ఇష్టం. అందుకే ఆ చొరవతో తన చేతిలో ఉన్న ఎర్రటి రంగును తీసుకుని వెళ్ళిన చైత్ర, ఆకాశన్నా, హ్యాపీ హోలీ అంటూ ఆకాష్కు ఆ రంగు పూయబోయింది. అంతే, ఆకాష్ కోపంగా ఆమె చేతిని పక్కకు నెట్టాడు. ఆ చిన్నారి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మౌనంగా నిలబడిపోయింది. మరుక్షణం ఆకాష్ తాను చేసిన తప్పుని, తొందరపాటుని గ్రహించి, చైత్ర, సారీరా, నాకెందుకో రంగులు చూస్తుంటే కోపం వస్తుంది. 2 ఏళ్ల క్రితం ఇలాంటి హోలీ రోజున మా ఇంట్లో అందరూ నాకు దూరమైపోయారు. నేను ఆ బాధలో ఉంటే లోకమంతా హోలీ జరుపుకుంది. అందుకే అప్పటినుండి ఈ రంగులంటే నాకు నచ్చడం లేదు అంటూ ఆకాష్ తన మనసులో ఆవేదనకి కారణమేంటో చిన్నారి చైత్ర దగ్గర బయటపడ్డాడు. ఇన్నాళ్ళు అతను అలా ఎందుకు అయిపోతున్నాడు అనేదానికి ఎవరి కారణాలు వాళ్ళు చెప్పుకొని అతని మీద జాలిపడ్డారే కాని అతని మనసుని బలంగా గాయపరిచిన విషయమేంటో కనుక్కొని దానికి ఉపశమనం కలిగేలా అతన్ని ఓదార్చి ఉంటే ఈ పాటికి అతను తేలిక పడేవాడేమో. కాని ఆ సమయం ఇప్పటికి వచ్చిందనుకుంటా. అందుకే చిన్నారి చైత్ర ఆకాష్తో, సరే ఆకాశన్నా, హోలీ ఆడద్దు కాని నాతో రా, మా అమ్మ పాయసం చేసింది, మనం తిందాం. నాకు చాలా ఆకలేస్తుంది. నీతో హోలీ ఆడుకుని వెళ్ళి తిందామనుకున్నాను, కానీ నీకిష్టం లేదుగా. నేను కూడా హోలీ ఆడను. పద, చాలా ఆకలిగా ఉంది, పాయసం తిందాం అంటూ అమాయకంగా అనేసరికి మరోసారి తన వల్ల చిన్నారి చైత్ర బాధపడకూడదు అని తన బాధను దిగమింగుతూ ఓపికగా, లేదులే చైత్ర, నాకు ఆకలిగా లేదు. నీకు ఆకలేస్తుంది కదా, నువ్వెళ్ళి తిను. లేదు, నాకు ఆకలేస్తుంది కనుక నువ్వు నాతో వచ్చి తినాలి అంటూ మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. దానితో ఆకాష్ ఒక దశలో సహనం కోల్పోయి, నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా చైత్ర? నాకు ఆకలిగా లేదు. నీకు ఆకలేస్తే నువ్వు తిను, అంతేకాని నీకు ఆకలేస్తుందని నన్ను తినమంటావేంటి? నీకు కామన్ సెన్స్ పనిచేయదా? ఎవరి ఆకలి వాళ్ళకే తెలుస్తుంది అంటూ మరోసారి ఆ చిన్నారి మీద అరిచేసరికి ఆమె ముఖం మార్చుకొని వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక ఆకాష్ చాలా బాధపడ్డాడు. నేనెందుకిలా అయిపోతున్నాను? ఆ పిల్ల చిన్న పిల్ల, చిన్నప్పటినుండి అన్నా అన్నా అంటూ నా చేతుల్లో పెరిగిన పిల్ల. ఆమె ఎలాంటిదో నాకు తెలుసు.
తాను ఏమి చేస్తుందో నాకు తెలిసి కూడా నేనెందుకిలా అరిచాను? తనేదో హోలీ ఆడుకుందామని వస్తే నేను కోప్పడడం ఏంటి? అంటూ అతనిలో ఒక ప్రశ్న తలెత్తింది. నిజానికి గత 2 ఏళ్లలో ఇలాంటి ప్రశ్న అతనిలో తలెత్తలేదు. ఒకవేళ అలా తలెత్తి ఉంటే అతని జీవితం ఈ 2 ఏళ్లు రంగులకి దూరమై చీకటిలో మిగిలిపోయేది కాదేమో. అలా కాసేపయ్యాక చైత్ర మళ్ళీ ఒక తెల్ల కాగితం, నలుపు తెలుపు రంగులు మాత్రమే తీసుకొని ఆకాష్ దగ్గరికి వచ్చింది. ఆకాశన్న, ఈ నలుపు తెలుపు రంగులతో నాకు ఈ తెల్ల కాగితం మీద అందమైన ఫ్లవర్ గార్డెన్ బొమ్మొకటి గీసివ్వవా? స్కూల్లో ఇది ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు అని చెప్పేసరికి తనకి ఇష్టం లేకపోయినా రంగుల కుంచెని మళ్లీ ముట్టకూడదు అనుకున్నా అతను తప్పును సరిదిద్దుకోవడానికి చిన్నారి చైత్రని మళ్లీ బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో ఆమె చేతిలో తెల్ల కాగితం అందుకొని, చైత్ర, నువ్వు తెచ్చింది వైట్ పేపర్ కదా, దీనిమీద వైట్ కలర్తో డ్రాయింగ్ ఎలా చేస్తారు? అది కనిపించదు కదా ఈ తెలుపు మీద. అలా అయితే ఈ నల్ల రంగుతో కలర్ఫుల్ డ్రాయింగ్ వేయన్నా. అలా అనడంతో ఆ నలుపు రంగుతో ఒక పూలున్న గార్డెన్ బొమ్మ గీశాడు. కాని అది ఏమాత్రం జీవం లేకుండా చాలా సాదాసీదాగా ఉంది. అది అతనికే నచ్చడం లేదు. అందుకే తను పక్కన పెట్టేసిన రంగులను బయటకు తీసి ఆ నల్లటి రంగుతో తెల్లటి కాగితం మీద గీసిన పూలతోట బొమ్మపై రంగులద్ది నిజంగా ఆ జీవం లేని డ్రాయింగ్కి రంగులతో జీవం పోసి చైత్రకిచ్చాడు. ఆకాశన్న, ఈ డ్రాయింగ్ నీకోసమే గీయించాను, నాకోసం కాదు. ఇప్పుడు నీకు దీన్ని చూస్తే నువ్వేం వదులుకుంటున్నావో నీకర్థమవుతుందా? అంటూ తాను కావాలనే ఆకాష్కి కోపం తెప్పించడానికి ఇప్పుడు ఆ డ్రాయింగ్ గీయించడానికి కారణం చెబుతుంది. తెల్లటి పేపర్ మీద వైట్ పెయింట్ ఎందుకు అని నువ్వన్నావు. అందుకే వైట్ పేపర్ మీద నల్లటి గీతలతో డ్రాయింగ్ చేశావు. మరి నేను అడగకుండానే దానికి కలర్స్ ఎందుకు వేశావు? ఎందుకంటే నువ్వు అందమైన ఫ్లవర్ గార్డెన్ కదా అడిగావు. ఫ్లవర్స్ అంటే రంగులు లేకుండా ఎలా అందంగా కనిపిస్తుంది కేవలం నలుపు రంగుతో? నిజమే కదా ఆకాశన్న. మౌనం, ఒంటరితనం అనే తెల్ల రంగులో, బాధ అనే నల్ల రంగుతో ఏమి గీసినా అది అందంగా ఉండదు. దానికి రంగులు అంటితేనే అందం. ఆ రంగులు నీకు చీకట్లో దొరకవు కదా అన్నా. బయటకు వచ్చి అందరిలో కలిస్తే నీకు ఎన్నో రంగులు కనిపిస్తాయి, జనాల మాటల్లో, ప్రవర్తనల్లో. అలా చైత్ర చెప్పిన మాట ఆకాష్కి చాలా లోతుగా తగిలింది. అందుకే అతను ఏ జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు. ఇందాక నాకు ఆకలేస్తుంది, నువ్వు కూడా తినడానికి రా అంటే ఎప్పుడు లేనిది నువ్వు నన్ను కోప్పడ్డావెందుకన్నా? అది నిజమే కదా చైత్ర. నీకాకలేస్తే నేను తింటే నీ కడుపు నిండదు కదా. నిజమే కదా అన్నా. మనకి ఆకలేస్తే మన కడుపుకి తెలుస్తుంది, మనకి కష్టం వస్తే మన వీధి వరకు తెలుస్తుంది. మరి మనం బాధలో ఉన్నామని ఊరందరూ మనలాగే బాధలో ఉండాలని ఎలా కోరుకుంటావన్నా? నీకు నీ వాళ్ళు దూరమైన రోజు అందరూ ఆనందంగా చల్లుకుంటూ కనిపించిన రంగులని నువ్వెలా ద్వేషిస్తావు? అంటూ ఆ పసిపిల్ల అడిగే ప్రతి మాట ఆకాష్లో జవాబు వెతకవలసిన 100 ప్రశ్నలని పుట్టిస్తుంది. అలా ఒంటరిగా చీకట్లో రంగుల హోలీ లాంటి జీవితానికి దూరంగా ఉంటే తనకి వచ్చిన కష్టం తీరదు అని ఒక చిన్నపిల్ల ఆకాష్కి అర్థమయ్యేలా, జీవితాంతం గుర్తుండిపోయేలా చెప్పేసరికి అతని ఆలోచనలో మార్పు వచ్చింది. అందుకే తన తప్పును సరిచేసుకోవడానికి ఆ హోలీ రోజు మధ్యాహ్నం కల్లా అతను తన చీకటి జీవితానికి స్వస్తి చెప్పి మళ్లీ అందరితో కలిసి హోలీ ఆడుతూ, జీవితమంటే గాయమైన చోటే బాధతో ఆగిపోకూడదు, గాయాన్ని మాన్పుకుంటూ ముందుకు సాగిపోవాలి అనే జీవిత సత్యాన్ని తెలుసుకున్నాడు. దానితో పాటు జీవితమంటే తెలుపు నలుపు అనే రంగులతో ఏమాత్రం అవసరం లేకుండా మిగిలిన అనేక రంగులతో రంగులమయంగా చేసుకునే హోలీ పండుగ అని తెలుసుకున్నాడు. అందుకే ఆ రోజు నుండి తన జీవితాన్ని నిత్యం హోలీ పండుగలా మలుచుకున్నాడు.